దేవుడంటే మనందరికీ నమ్మకం, బలం. పూజలు చేయకపోయినా, ప్రతి వారం కొబ్బరికాయ కొట్టకపోయినా సరే, కొత్త పని మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి తప్పకుండా తలుచుకుంటాం. దేవుడి కోసం ప్రతిరోజు గుడికి వెళ్ళే సమయం మనకు లేదు. అందుకే నచ్చిన దేవుడికి మనసులోనే గుడి కట్టుకుంటాం. ఆలోచనల్లోనే పూజలు చేస్తాం. కళ్ళు మూసుకుంటే ఆ దేవుడు కనిపిస్తాడు. కాపాడు స్వామి అనుకుంటాం. అయితే ఇదే దేవుడు విగ్రహంగా మారి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాడు. మీకు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉందా? కానీ నిజం. వినడానికి, చెప్పడానికి ఇది చాలా చిన్న విషయం కావచ్చు. నిజంగా కాస్త డీప్గా ఆలోచిస్తే మనకు నిజమే కదా అనిపిస్తోంది. మనం నేల మహిమ, గాలి మహిమ అనుకుంటాం. అలాంటి ప్రాంతమే గాజువాక నుంచి విశాఖ వెళ్లే హైవే. ఈ దారిలో హెవీ వెహికల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. 1990 నుంచి 95 కాలంలో ఈ హైవేపై విపరీతంగా ప్రమాదాలు జరిగేవి. ఏడాది పొడవునా సరాసరి 30 ప్రమాదాలు ఇక్కడే జరిగేవి. మరీ ముఖ్యంగా పెద్ద వాహనాలు యాక్సిడెంట్లకు గురి కావడంతో చిన్న వాహనదారులు చనిపోయేవారు. దీంతో స్థానికులు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడేవారు. పోలీసులు నెమ్మదిగా వెళ్లాలని బోర్డులు పెట్టారు. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని రహదారి వెంబడి అడుగుకు ఒకటి ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. హైవే పక్కన నివసించేవారు రోడ్డు మీదకు రావాలంటేనే వణుకు. రోజు రోజుకి ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గడం లేదు. ఆ సమయంలోనే ఒక స్వామీజీ ఒక వేడుకకు వచ్చారు. ఈ ప్రాంతంలో ప్రమాదాల గురించి ఏం చేయమంటారో సలహా ఇవ్వాలని స్థానికులు కోరారు. వారి ఆందోళనను గమనించిన స్వామి, ఆంజనేయ విగ్రహం పెట్టండి, అది కూడా భారీగా స్వామివారి విగ్రహం పెట్టమని ప్రత్యేక విగ్రహ నమూనాను సూచించారు. స్వామీజీ సలహా మేరకు భారీగా విరాళాలు వేసుకుని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ దారిలో ప్రయాణించే వారికి స్వామివారు ప్రత్యేకంగా కనిపిస్తారు. చాలా దూరం నుంచే స్వామివారే మనకు స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. నిజంగానే ఈ విగ్రహం పెట్టిన నాటి నుంచి ప్రమాదాలు తగ్గాయి. అది స్వామివారి మహిమ అని జనం నమ్మడం మొదలుపెట్టారు. కానీ దాని వెనుకున్న పరమార్థాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుడంటే మనకున్న నమ్మకమే ఈ ప్రమాదాలు తగ్గడానికి కారణం. తోక ఎత్తి చేతులతో నమస్కరిస్తున్న ఆంజనేయ స్వామి కనిపిస్తారు ఇక్కడ. ఎక్కడ నుంచి చూసినా చల్లని చూపుతో మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. వెంటనే వాహనాలను స్లో చేసుకొని స్వామికి దండం పెట్టి మెల్లిగా వెళ్తుంటారు. వాహనాల వేగం తగ్గడంతో ప్రమాదాలు పూర్తిగా తగ్గాయి. ఇక వాహనాలపై ప్రయాణించే వారికి మొదట కనిపించే దైవం హనుమాన్. కొత్త వాహనం కొన్న హనుమాన్ టెంపుల్లోనే పూజలు చేయిస్తాం. హనుమంతుడు అంటే ప్రమాదాలు జరగకుండా మనల్ని హాయిగా చూస్తాడని భావించడమే ఈ ప్రమాదాలు తగ్గడానికి గల కారణం. దేవుడు కనిపించగానే దండం పెట్టకుండా ముందుకెళ్లలేం. కనీసం మనసులోనైనా తలుచుకుంటాం. కొంతమంది వాహనాలను పక్కన ఆపి ఇక్కడే సేద తీరుతున్నారు కూడా. అందుకే దేవుడే ఇక్కడ రక్షకుడిగా మారాడు. స్థానికులైతే ఏదో ప్రేతాత్మ శక్తి మనుషుల ప్రాణాలు తీసింది, స్వామివారి విగ్రహం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతమంతా హాయిగా భద్రంగా ఉందని చెబుతున్నారు. అలా స్వామివారు అందరినీ కాపాడుతున్నారు. హైవేలపై కూడా మనకు ఆంజనేయ స్వామి గుడులు కనిపిస్తూ ఉంటాయి. ఎంతైనా లోకరక్షకుడు కదా. ఆపదలో ఉన్న తన దేవుడైన రాముడికే సాయం చేశాడు. మనుషులమైన మనకు చేయడా? జై హనుమాన్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.